श्रियकान्ताय कल्याण निधये निधयेतिना श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम्। ఓం నమో వెంకటేశయ్య. వాడపల్లి వెంకన్న అంటే అదే 7 వారాల వెంకన్న స్వామిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి. ఇక్కడ జరిగే అష్టోత్తర పూజ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. అష్టోత్తర పూజ ఎలా చేస్తారు, ఏమేం కావాలి, ఏ వస్తువులు తీసుకువెళ్ళాలి, స్వయం పాకం ఇవ్వాలా వద్దా, అష్టోత్తర పూజ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏ రోజుల్లో ఈ పూజ అనేది చేస్తారు, ఇలాంటి చాలా విషయాల్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా అష్టోత్తర పూజ గురించి మాట్లాడాలంటే 7 వారాలు పూర్తిగా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఈ పూజ అనేది చేసుకుంటారు. అంటే 7 వారాలు కంప్లీట్ అయ్యాక ఈ పూజ చేస్తే మీ యొక్క సంకల్పం కంప్లీట్ అవుతుంది అని. ఈ అష్టోత్తర పూజకు 2 నుంచి 3 వారాల ముందుగానే టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. ఈ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్ లో మాత్రమే బుకింగ్ అనేది అవుతుంది. ప్రతి సాటర్డే ఎర్లీ మార్నింగ్ 6 నుంచి స్లాట్ బై స్లాట్ అనేవి ఓపెన్ అవుతాయి. టికెట్స్ అన్ని కూడా ఒక్కొక్కటి బుక్ అయిపోతుంటే ఒక్కొక్క స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంతకు ముందు ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ లో రిలీజ్ చేసేవారు. ఇప్పుడైతే మనమిత్ర వాట్సాప్ నంబర్ లో రిలీజ్ చేస్తున్నారు. మీకు ఎవరికైనా టికెట్స్ కావాలనుకుంటే మనమిత్ర వాట్సాప్ నంబర్ లో ఈజీగా బుక్ చేసుకోండి. ఈ అష్టోత్తర పూజకి ఏ ఐటమ్స్ పట్టుకెళ్లాలంటే 2 కొబ్బరికాయలు, 6 అరటిపళ్ళు, విడిపూలు, తులసిమాల. ఇది ఆలయం వద్దే దొరుకుతాయి. మీకు కావాలనుకుంటే అక్కడే కొనేసి పట్టుకెళ్ళిపోవచ్చు. ఈ పూజలో స్వయం పాకం ఇస్తారా అని అంటే ఖచ్చితంగా అప్పటి నుంచి జరుగుతున్న ఆచారం ప్రకారం స్వయం పాకం అయితే ప్రతి పూజలో కూడా ఇస్తున్నారు. స్వయం పాకం సెట్స్ మీరు ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళినా ఓకే, లేదంటే టెంపుల్ బయట షాప్స్ లో అయితే దొరుకుతాయి. అక్కడ కూడా మీరు కొని తీసుకెళ్లొచ్చు. మీరు ఈ అష్టోత్తర పూజ అయినాక శీఘ్ర దర్శనం కోసం వేరే టికెట్స్ అనేవి తీసుకొని అవసరం లేదు. అష్టోత్తర పూజ టికెట్ మన దగ్గర ఉంటుంది కదా జిరాక్స్, అది చూపిస్తే చాలు మనకి శీఘ్ర దర్శనం అనేది కల్పిస్తారు. ఆలయం లోపలికి వెళ్ళాక ఆలయంలో రైట్ సైడ్ ప్రదక్షిణ హుండీ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో హుండీ పక్కకు జరిపి స్వామివారిలో అమ్మవారిని అక్కడ పెట్టి ఈ పూజ అనేది చేస్తారు. అందరినీ ఎదురుగా కూర్చోపెడతారు. అందరికీ ఒకేసారి పూజ అనేది చేస్తారు. 10 తర్వాత స్వామివారి కళ్యాణం చేస్తారు కాబట్టి ఉన్న స్లాట్స్ అన్ని ఈ లోపు కంప్లీట్ చేసేస్తారు. పూజలో కూర్చున్న ప్రతి ఒక్కరి గోత్రనామాలు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అవి చదువుతారు. అప్పుడు మనం తెచ్చిన పూజా సెట్ ఓపెన్ చేస్తే వాళ్ళు వస్తారు. వాళ్ళకి వేరు చేసి ఇవ్వాలి. మనం ఇలా ఇచ్చిన తులసిమాల, తులసిపత్రి వేరు చేసి అష్టోత్తర పూజ కోసం వాడతారు. ఇలా ప్రాసెస్ అంతా టైం పడుతుంది కానీ పూజ అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇలా కంప్లీట్ అయ్యాక అందరినీ ఒకేసారి కాకుండా బ్యాచ్ లుగా లైన్ లో పంపిస్తారు. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ ఇలా ఉంటాయి. నార్మల్ డేస్ లో వెళ్తే మార్నింగ్ సుప్రభాత సేవ అయిపోగానే 4:30 to 12:30 వరకు కూడా ఓపెన్ లో ఉంటుంది. చిన్న బ్రేక్ ఇచ్చి 3:30కి ఓపెన్ చేసి నైట్ 9:30 వరకు కూడా ఓపెన్ లో ఉంటుంది. సాటర్డేస్ లో టైమింగ్స్ ఇలా ఉంటాయి. మార్నింగ్ సుప్రభాత సేవ అయ్యాక 3:30 to 12 వరకు కూడా దర్శనాలు అవుతూనే ఉంటాయి. ఒక 15 మినిట్స్ అలా లైన్ ఆఫ్ చేసి వెంటనే మళ్ళీ లైన్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ నైట్ 9:30 వరకు కూడా చాలా రష్ గా ఉంటుంది. వేద ఆశీర్వాదాలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దర్శనానికి సాటర్డే వెళ్ళాలనుకుంటే మినిమం 4 అవర్స్ టైం పడుతుంది. అలాగే ప్రతి రోజు కూడా నిత్య అన్నదానం ఉంటుంది. నార్మల్ డేస్ లో అన్నదానం టైమింగ్స్ 11 to 3 PM. సాటర్డేస్ లో అయితే మార్నింగ్ 10:30 to ఈవినింగ్ 5-6 అలా ఉన్నంత వరకు పెడుతూనే ఉంటారు. అలాగే ఇక్కడ అన్నదాన విరాళాలు స్వీకరిస్తారు. తక్కువ మొత్తంలో అయినా సరే, ఎక్కువ మొత్తంలో అయినా సరే ఏమిచ్చినా స్వీకరిస్తారు. వచ్చేసేటప్పుడు సొంతింటి కల నెరవేర్చే సంకల్పం చేసి రండి, మర్చిపోకండి. ఈ స్వామివారి స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఒకేలా ఉంటారు. ఇక్కడ మాత్రం గద పట్టుకుని శ్రీ మహావిష్ణువులా కనిపిస్తారు. అందుకని ఈయన్ని తలుచుకుని ఎలాంటి సంకల్పం చేసుకున్నా సరే ఇట్టే నెరవేరుతుంది. లక్షలాది మంది భక్తులు ప్రతి శనివారం వచ్చి 7 ప్రదక్షిణలు చేసి 7 వారాలు కంప్లీట్ చేసుకుని అష్టోత్తర పూజ అనేది చేసుకుంటారు. ఇంతవరకు వచ్చారంటే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి కోరికలు నెరవేరాలని, మీతో పాటు నా కోరిక కూడా తొందరలో నెరవేరాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మీ అష్టోత్తర పూజ ఎలా జరిగిందో కామెంట్స్ లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అష్టోత్తర పూజ కోసం పొద్దున్న వెళ్ళాలనుకునే వారు ట్రైన్స్ లో వెళ్లి రూమ్స్ కోసం ఇబ్బంది పడతా ఉంటారు కదా, వాళ్ళ కోసం రైల్వే స్టేషన్ లో రూమ్స్ ఉన్నాయి. అలాగే ఫ్రీ వెయిటింగ్ హాల్స్ కూడా ఉంటాయి. ఓన్లీ ఫర్ ఉమెన్స్ కూడా సపరేట్ గా హాల్స్ అనేవి రైల్వే స్టేషన్ లో ఉన్నాయి. లేదనుకుంటే రాజమండ్రిలోనే ఎక్కడైనా రూమ్ తీసుకోవచ్చు. లేదు మాకు టెంపుల్ దగ్గరలోనే రూమ్ కావాలనుకుంటే టెంపుల్ దగ్గరలో కూడా రూమ్స్ అనేవి అవైలబిలిటీ ఉంది. లేదు బ్యాచిలర్స్ ఓన్లీ సింగిల్ గా వెళ్తున్నాము అనుకుంటే టెంపుల్ లోనే ఒక పెద్ద హాల్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి టెంపుల్ వాళ్ళని అడిగితే వాళ్ళే చూపిస్తారు. అక్కడికి వెళ్ళి కూడా నైట్ అయితే స్టే చేయొచ్చు.